హాలల్లో మీటింగ్లు పెట్టి తెలంగాణ కోసం ఊరు తిరుగుతూ ఇప్పుడు అన్న అక్క వాళ్ళు సుగ్న అక్క వాళ్ళు పాట పాడారు. బెల్లెల దక్క మీద పాట పాడారు. బెల్లెల దక్క తాగబోతే నీళ్ళు లేవు. బెల్లెల దక్క ఇక్కడ చూసి అందరూ కూడా మహిళలు ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపిస్తున్నది. అందరు చాలామంది కూడా బెల్లెల దక్క గురించి చాలామంది తెలుసు. బెల్లెల దక్క ఏం పని చేసింది? తెలంగాణ వస్తే అందరి బతుకులు బాగుపడదని చెప్పింది. సారా గుట్కా వ్యతిరేకంగా పోరాటాలు చేసింది బెల్లెల దక్క. ఇంకేం చేసింది? తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగము ఉపాధి కల్పన ఉంటుందని చెప్పేసి కొట్లాడింది. మరి అట్లాంటి బెల్లెల దక్కను ఆనాటి హోమ్ మినిస్టర్ నయ్యంతో 17 ముక్కలుగా చంపేసిండ్రు. అయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతోమంది పోరాటం చేసిండ్రు. విద్యార్థులు కొట్లాడిన్లు, ఎంతోమందికి త్యాగాలు చేసిండ్రు. చదువులు కోల్పోయినరు, కొలువులు కోల్పోయినరు, ఉపాధి కోల్పోయినరు. ఎంతోమంది కూడా వాళ్ళు అన్ని పక్కన పెట్టేసి కొట్లాడి కుటుంబాలకు కూడా దూరమై కూడా తెలంగాణ కోసం కొట్లాడినటువంటి పరిస్థితులు ఆనాడు ఉన్నాయి. ఒక ఇషాంట్ ఏంటి, ఒక యాదయ్య, సిరిపురం యాదయ్య ఉస్మానియా సోటి ఎన్సీసీ గేట్ దగ్గర నేను నా ఆత్మహత్యతోనన్నా తెలంగాణ రాష్ట్రం ఉధృతమైందని చెప్పేసి ఆయన మంటల్లో బూడిదైపోయాడు. మా కళ్ళ ముందు చూసినాం మేము. శ్రీకాంతాచారి చనిపోయాడు. ఎంతోమంది చనిపోయారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాలు. స్వతంత్ర పోరాటం చూడలేదు, మల్లేశ పోరాటం చూడలేదు, కానీ ఈ తెలంగాణ ఒక సంగ్రామ పోరాటం అయితే చూసినాను. నేను ప్రత్యక్షంగా పాల్గొన్నాం, విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నాం. అయితే నీళ్లు నిధులు నియామకాలు నినాదంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం జరిగితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్ళు ఎక్కడికి పోయినాయి, నిధులు ఎక్కడికి పోయినాయి, నియామకాలు ఎక్కడికి పోయినాయి, అవన్నీ కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ పోయినాయి. ఉద్యమకారులుగా మన హక్కుల కోసం మనం మాట్లాడితే మనల్ని మొత్తం కూడా అణచివేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఉద్యమకారులకు న్యాయం చేస్తామని చెప్పేసి ఉద్యమకారులకు వాళ్ళ హక్కులకు సాధిస్తామని చెప్పేసి మేము కేసీఆర్ ప్రభుత్వం చేయలేదు కనుక మేము చేస్తామని చెప్పేసి మాట ఇచ్చిండు, ఎన్నికల్లో హామీలు ఇచ్చిండు, వాగ్దానం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతున్నది. ఒకటే అమలు చేసిండా రేవంత్ రెడ్డి గారు? ఆనాడు మనం తెలంగాణ కోసం కొట్లాడినాం, ఇప్పుడు మన హక్కుల కోసం కొట్లాడాలి. మనకు ఇల్లు లేదు, మనకి ఇల్లు కోసం కొట్లాడాలి. మనకు భూమి లేదు, మనకు భూమి కోసం కొట్లాడాలి. గతంలో ఒక పాట పాడిండు, మా భూములు మాకేనని మరలబడ్డ గానమ్మ తెలంగాణ మన పాట పాడిండు. ఈరోజు భూములని ఎవరి చేతిలో ఉన్నాయనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అందరూ కూడా తెలంగాణ కోసం ఎట్లయితే మనం కొట్లాడినామో ఇప్పుడు కూడా మరొక పోరాటం చేసి రేవంత్ రెడ్డి మెడలు వంచి మన హక్కులను మనం సాధించుకోవాలి. ఇప్పుడు తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఆ ఎన్నికల లోపలనే ఇచ్చిన హామీలను కనుక అమలు చేయకపోతే తెలంగాణ ఉద్యమకారులు అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడికక్కడ నామినేషన్లు వేయాలి, ప్రతి ఒక్కరు పోటీ చేయాలి. ఎన్నికల్లో పోటీ చేసి రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి ఈ వేదిక నుంచి కరీంనగర్ గడ్డ నుంచి నేను పిలుపునిస్తా ఉన్నా. కరీంనగర్ గడ్డ ఉద్యమాలకు కిల్లా ఇది. తెలంగాణ ఉత్తర తెలంగాణకు ఇది ఒక ఉద్యమ కేంద్రం. ఇది కరీంనగర్ జిల్లా. ఇట్లాంటి గడ్డ మీదకి వచ్చి ఇక్కడ మాట్లాడడం అంటే నాకు చాలా సంతోషం అనిపిస్తున్నది. ఈ గడ్డ నుంచే మళ్ళీ ఒక ఉద్యమం ప్రారంభం కావాలి. మరో తెలంగాణ పోరాటం, తెలంగాణ ఉద్యమకారుల పోరాటం కొంచెం ప్రారంభం కావాలి. రేపు జూబ్లీహిల్స్లో కూడా ఉప ఎన్నికలు రాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి కూడా వేల మంది తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా కొట్లాడి త్యాగాలు చేసిన వాళ్ళు 1,00,000 మంది పైగా ఉన్నారు. ఆ 1,00,000 మంది కూడా రేపు జూబ్లీహిల్స్కి వచ్చి అక్కడ నామినేషన్ వేస్తే రేపు కాంగ్రెస్ ఎమ్మటే మనకు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయదా? ఇంకెన్ని రోజులు మనం ఆగుతాం? ఇప్పటికీ అన్ని కోల్పోయినాం. ఉదాహరణ, నేను చదువు కోల్పోయినా. తెలంగాణ ఉద్యమంలో 2009లో మానకోటలో తలలు బలగొట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. చదువులు కోల్పోయినాం. ఈరోజు నేను బీఎస్సీ కంప్యూటర్ చదువుకున్నా, నేను ఎంఎస్సీ కంప్యూటర్ చదివితే నేను సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోయాను. నేను సాఫ్ట్వేర్లో జాబ్ చేసుకుంటాను. నేనే కాదు, నాతో పాటు ఎంతో మంది ఉద్యమాలు తీసుకొచ్చాను. నేను చాలామంది ఉద్యమాలు తీసుకొచ్చినాం. చదువులు పక్క పెట్టించినాం. మేము చదువుకుంటే
ఇప్పుడు తెలంగాణ కోసం మనం కొట్లాడలేం. చదువులు పక్కకు పెట్టి తెలంగాణ కోసం కొట్లాడితే మన భవిష్యత్తు తరాలు బాగుపడతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి నేనే చాలామందిని వందల మందిని ఆర్గనైజ్ చేసి ఉద్యమాలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈరోజు మళ్ళీ ఆ రోజు ఎట్లా మాట్లాడినామో ఈరోజు కూడా మళ్ళీ అదే పరిస్థితి ఉన్నది. మళ్ళీ ఇట్లా మాట్లాడి మళ్ళీ కొట్లాడే పరిస్థితి ఉన్నది. అంటే ఎప్పుడు కూడా మనము ఇట్లా మోసపోతూనే ఉందామా? తాడోపేట తెలుసుకుందాం. రేవంత్ రెడ్డి సర్కార్తోని మనం నిలబడి కలబడదాం. ఇప్పుడు రేపు 5వ తారీఖున ప్రజాభవన్ దగ్గర వినతిపత్రం వచ్చే కార్యక్రమం కూడా జేఏసీ సుల్తాన్ చైర్మన్ గారు సుల్తాన్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరు రావాలి. ప్రతి ఒక్కరి హక్కు ఇది. ఈ భూమి కానీ ఈ ఉద్యోగం కానీ ఉపాధి కానీ ఇది ఎవరో కాదు, అది మన హక్కు ఇది. కాబట్టి మన హక్కుల సాధన కోసం మన కోసం మనం కొట్లాడదాం ఇప్పుడు అని నేను చెప్తూ మీకు ఈ అవకాశం ఇచ్చినటువంటి భోగే పద్మక్కకు ధన్యవాదాలు. భోగే పద్మక్క ఇక్కడ మంచి మీటింగ్ పెట్టిండ్రు, చాలా సంతోషం అనిపిస్తున్నది. అక్క కూడా చాలా అగ్రెసివ్గా మాట్లాడతారు. అక్క నువ్వు చూస్తే నాకైతే ఒక ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. ఆర్గనైజేషన్ బాగా చేస్తుంది అక్క. మళ్ళీ ఎందుకంటే చాలామంది మహిళలను తీసుకొచ్చారు. అక్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మీరందరూ కూడా అందరం కలిసి ఐక్యంగా ముందుకెళ్ళాలని తెలియజేస్తూ మీ అందరూ కూడా తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకునిగా ఒక జర్నలిస్ట్గా మీ అందరికీ కూడా పేరున ప్రతి ఒక్కరు కూడా ఉద్యమం తెలియజేస్తున్నాను.